మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు తెలియని వారు మన దేశంలో ఎవరు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను అభిమానించే వారందరికీ కూడా ధోని పేరు సుపరిచితమే. ఇండియన్ క్రికెట్ లో ఆయనకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ తర్వాత ఆటను శాసించిన నాయకుడు ధోని. ఆటలో సమయానికి అనుగుణంగా ఎత్తులు వేయడం, ప్రత్యర్థి బ్యాటర్లను తడబడేలా చేసి అవుట్ చేయడం, వికెట్ల వెనకాల మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడం ధోనికే సాధ్యం. క్రికెట్ తో పాటు వ్యాపార రంగంలోనూ ధోని విజయకేతనం ఎగరవేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెట్టుబడుల గురించి ఆయన ఎన్నో విలువైన విషయాలు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోని చెప్పిన విషయాల్లోకి వెళితే పెట్టుబడిదారులు లాభం కోసం తొందరపడకూడదన్నారు. స్థిరమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలన్నారు. తక్కువ రిస్క్ ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటే కాలక్రమేణా మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. త్వరిత లాభాల కోసం ప్రమాదకరమైన వాటిలో డబ్బులను జమ చేయవద్దని అన్నారు. ముఖ్యంగా మార్కెట్ పరిస్థితులను బట్టి అవసరమైనప్పుడు మార్పులు చేసుకుంటూ వెళ్లాలన్నారు. త్వరగా అధిక లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని ధోని చెప్పారు. ఆయన ఉద్దేశంలో సరైన మార్గాల్లో పెట్టుబడి పెడితే మీ డబ్బు ఎక్కడికి పోదు, పైగా మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. మీ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు ఎంపిక చేసుకోవడం, వాటిని నిర్వహించడం చాలా ముఖ్యం. ప్రతిదానికి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ రాబడిని, బహుమతులను కోరుకుంటే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. క్రికెట్ తో పాటు వ్యాపారంలోనూ మహేంద్ర సింగ్ ధోని తనదైన ముద్ర వేశాడు. వ్యాపారంలో వివిధ రంగాలకు తన పెట్టుబడులను విస్తరించాడు. టెక్నాలజీ, మొబిలిటీ, ఫిట్నెస్, ఫిన్టెక్, వెల్నెస్, సస్టైనబిలిటీ వంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేశాడు. అలాగే వివిధ స్టార్టప్లకు కూడా మద్దతుగా నిలిచాడు. గరుడా ఏరోస్పేస్, ఈమోటోరాడ్, టాక్సా రాహు, కటాబుక్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. భారత క్రికెట్ జట్టు ఆటగాడిగా, నాయకుడిగా దేశానికి ధోని అనేక విజయాలు అందించాడు. పలు రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు. సారథిగా టీమిండియాకు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్లపై ఆసక్తి చూపుతున్నాడు ధోని. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు.